హర్మూజ్ పై ఇరాన్ నిర్ణయం సంచలనంగా మారింది. అంతర్జాతీయ మార్కెట్లో ప్రకంపనలు రేపుతోంది. మిడిల్ ఈస్ట్ వార్తో ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం ఏర్పడగా చమురు సరఫరాలో కీలకమైన హర్మూజ్ జలసంధిపై ఇరాన్ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ జలసంధి గుండా ప్రయాణించే ప్రతి వాణిజ్య నౌక $2 మిలియన్ మన కరెన్సీలో 16.5 కోట్లు ట్రాన్సిట్ ఫీజుగా చెల్లించాలని నిర్ణయించింది. అమెరికాతో యుద్ధంలో ఇరాన్ తీవ్రంగా నష్టపోతోంది. ఆయుధాలను విచ్చలవిడిగా వాడుతున్న ఇరాన్ ఆర్థిక ఇబ్బందుల్లోకి వెళ్తోంది. ఈ క్రమంలో తమ రక్షణ వ్యయాలను భరించడానికి, జలసంధిలో భద్రతను పర్యవేక్షించడానికి ట్యాక్స్లు తప్పవని ఇరాన్ వాదిస్తోంది. ఫిబ్రవరి 28 నుంచి హర్మూజ్ జలసంధి మూసివేసి అంతర్జాతీయ వాణిజ్యానికి ఆటంకాలు సృష్టించిన ఇరాన్ ఇప్పుడు దాన్ని పాక్షికంగా తెరిచినా భారీ మూల్యం చెల్లించాల్సిందేనని తేల్చి చెబుతోంది. ఈ ట్యాక్స్ల వసూళ్లతో పెద్ద ఎత్తున నిధులు సమీకరించుకోవాలనేది ఇరాన్ వ్యూహంగా కనిపిస్తోంది. రోజుకు లక్షల బ్యారెళ్ల ముడి చమురు రవాణా అయ్యే హర్మూజ్ జలసంధిలో ఈ టోల్ ట్యాక్స్ గనక అమలైతే దాని ప్రభావం ప్రపంచవ్యాప్తంగా ఉంటుంది. ఇప్పటికే యుద్ధం కారణంగా పెరిగిన రవాణా ఖర్చులతో సతమతమవుతున్న షిప్పింగ్ సంస్థలపై ఇది పెనుభారంగా మారనుంది. మొత్తానికి ఈ భారం ప్రపంచవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదలకు దారితీస్తుందని, ఇది అంతర్జాతీయ వాణిజ్యానికి కోలుకోలేని దెబ్బ అని నిపుణులు హెచ్చరిస్తున్నారు. మరోవైపు ఇరాన్ ప్రతిపాదనపై అంతర్జాతీయ షిప్పింగ్ కౌన్సిల్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. ఇలాంటి ఏకపక్ష వసూళ్లు అంతర్జాతీయ సముద్ర చట్టాలకు పూర్తిగా విరుద్ధమని స్పష్టం చేసింది. ఇరాన్ తీరంలో ఇప్పటికే అనేక ట్యాంకర్లు నిలిచిపోవడంతో సరఫరా వ్యవస్థ స్తంభించిపోగా ఈ కొత్త నిబంధన వివాదాన్ని మరింత జటిలం చేస్తోంది.